షర్మిలతో అంటే అవన్నీ ప్రయత్నించమనాలి, వద్దనకూడదు. ఇప్పుడు నాకున్న సందేహం వల్ల ఏంటంటే వీళ్ళు చెప్పుకుంటారు, రాధాకృష్ణ గారి ఇల్లు రేపు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత జగన్ ఏదో ఒక విధంగా లోపల వేసేస్తారు, అప్పుడు వాళ్ళకి దిక్కు మొక్కు ఉండదు, వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారన్నటువంటిది. మేబీ ఆ ఉద్దేశంతో సీరియస్గా ఎఫర్ట్ పెడుతుండొచ్చు. జగన్ ఈ 5 ఏళ్ళు జైలుకి వెళ్ళకపోతే షర్మిల ఆస్పెక్ట్ సక్సెస్ అవుతుంది. ఒక రకంగా కాంగ్రెస్ ప్రయత్నం కూడా ఎంతవరకు చూడొచ్చు. ఒక రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో అధికారులు ఉన్నాం, వాళ్ళు కూడా ఇప్పుడే కొంచెం పైకి లేస్తున్నారు, పుంజుకుంటున్నారు, మొన్న కూడా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిలను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఆలోచన ఏమన్నా ఉందా? అంత సీనియర్ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ శాంతం సముద్రంలో కొట్టుకుపోతుండే ఓ చెక్క ముక్క దొరికింది, ఆ చెక్క ముక్క పేరు షర్మిల. అంతేనా? ఆ చెక్క ముక్క పట్టుకుని ఆ చెక్క ముక్క నేను నడిపిస్తానంటోంది. కాబట్టి ప్రస్తుతం చూస్తున్నారు, పోయేదేం లేదు, కొండకి నిచ్చినేశారు, కొండకి ఎంట్రీకి వేశారు, వస్తే కొండ పోతే ఎంట్రీ, వాళ్ళకి పోయేదే ఉంది. ఇప్పుడు ఖర్చు పెట్టుకునేది అమ్మాయే, నడిపించుకునేది అమ్మాయే. గెలిచింది అనుకోండి కాంగ్రెస్ కి బెనిఫిట్, పోయింది అనుకోండి అమ్మాయికి లాసు, వాళ్ళకి పోయేదే ఉంది. ఇప్పుడు వరుసగా 3వ సారి ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి 2 సార్లు ఓడాక 3వ సారి వచ్చింది. ఇక్కడ డిపాజిట్ కూడా 3వ సారి కూడా లేదు, ఏముంది పోయేది. కానీ లైమ్ లైట్